హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గట్టిగా కెరియర్ మీద ఫోకస్ చేసి అలేఖ్య చిట్టి పికిల్స్లో పికిల్ అయితే కొన్నా. ఈరోజు ఆ పికిల్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దామని వచ్చిన. అసలు ఆ ప్రైస్కి ఆ టేస్ట్ వర్తా కాదా అని. టేస్ట్ గురించి పక్కన పెడితే వీళ్ళ ప్యాకింగ్ బాగుంది భయ్య. బాగోదా మరి? 1/2 kg చికెన్ బోన్ పికిల్కి 730 రూపీస్ ఛార్జ్ చేసారు మరి, ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్. సో ఎక్స్పెన్సివ్ కదా. మా అమ్మకి ఈ పికిల్ రేట్ చెప్పిన తర్వాత తిట్టకుండా తిట్టిందా. నా సిచ్యువేషన్ ఆలోచించుకోవాలి ఆ టైంలో. అంత ఎక్స్పెన్సివ్ది ఎందుకు కొన్నావని. దాన్ని ఎక్స్పెన్సివ్ అంటే అది కూడా కొనలేని చీఫ్ ఫెలోస్ అని మేడం ఇంకా తిడుతుంది. ఇంకెట్లా చెప్పుకోవాలో ఇది. ఇలాంటి కష్టం పగోడికి కూడా రావద్దు భయ్య. అసలు ఇదంతా పక్కన పెడితే ఆ పికిల్ని ఓపెన్ చేసి బౌల్లో వేసాక అది పికిలా కర్రీయా అని మాత్రం నాకు అస్సలు అర్థం కాలేదు భయ్య. సరే టేస్ట్ చూద్దామని ప్లేట్లో వేసుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుంటే రకరకాలుగా ఉన్నాయి ఆ టేస్ట్లు మాత్రం. ఒకవైపు బాగా నిల్వ ఉంచిన పికిల్ టేస్ట్ వస్తుంది, గ్రౌండ్నట్ ఆయిల్ వాడినట్టున్నారు, ఆ ఆయిల్ టేస్ట్ అలానే ఉంది దాని లోపల. ఆ చికెన్ ముక్కలు కర్రీ ముక్కలు లెక్క మెత్తగా ఉన్నాయి. మామూలుగా చికెన్ పికిల్లో ముక్కలు అయితే గట్టిగా ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఇవి మాత్రం చికెన్ కర్రీలో ముక్కలు లెక్క మెత్తగా ఉన్నాయి. ఎందుకున్నాయో తెలియదు. పికిల్ స్మెల్ కూడా నాకు అంత అరోమా అంత అనిపించలేదు అసలు. నాకు ఆ మసాలాల స్మెల్ తప్ప నాకు ఇంకేం తెలియలేదు ఆ దాని లోపల ఆ పికిల్లో. ఒకవేళ మీరు ఆల్రెడీ అలేఖ్య చిట్టి పికిల్స్లో పికిల్ తీసుకొని ఒకవేళ టేస్ట్ చూసుంటే మీకు కూడా ఇలానే అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఎందుకో మంచిగా అనిపించలేదు ఈ పికిల్ అయితే. కానీ నేను ఒక్క విషయం చెప్తా భయ్య, జాగ్రత్తగా వినండి. ఎవరికైనా అల్సర్ ఆర్ గ్యాస్ లాంటివి ఉన్నవాళ్ళు ఈ పికిల్స్ తినకపోవడమే మంచిది. అసలు వాళ్ళు పికిల్సే తినకూడదు. ఒకవేళ ఈ పికిల్స్ కనుక తింటే డైరెక్ట్ షెడ్కే, ఇంకా రికవరీలు ఉండవు. ఆ రకంగా ఉంది. ఆ పికిల్స్ తిన్న తర్వాత మా పరిస్థితి అయితే అదే. మాకు గ్యాస్ లేవు, అల్సర్ లేవు, ఏం లేవు, కానీ కడుపులో ఒకటే మంట భయ్య. సరే నాకు పికిల్స్ గురించి తెలియదేమో అని చెప్పేసి మా అత్తయ్యని టేస్ట్ చూడమని చెప్పిన. తను నాన్ వెజ్ పికిల్స్ పట్టడంలో ఎక్స్పర్ట్. తన రెస్పాన్స్ చూడండి ఎలా ఉందో. ఇది చికెన్ పచ్చడి అత్తయ్య. లేదత్తయ్య, చికెన్ పచ్చడే. వాళ్ళ ఫేమస్ పచ్చడి అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళది. బోన్ పికిల్, చికెన్ బోన్ పికిల్ అది. టేస్ట్ చూసి చెప్పండి ఎట్లుందో. ఘాట్ ఎక్కువ ఉంది, పులుపు ఎక్కువ ఉంది. ఇదేం లూజ్గా ఉంది. అంత లూజ్గా ఉండకూడదు. 730 రూపాయలు పెట్టచ్చు అంటారా మరి? 2 kg 1/2 kg అత్తయ్య. అవునా? ఎందుకయ్యా 1/2 kg పచ్చడి అంత రేట్ ఎందుకంటే అది కూడా కొనలేకపోతున్నారని వాళ్ళు జనాల మీద పడి తిడుతున్నారు. అవునా? వేస్ట్ ఎంత పెడతాం. 10కి ఎంత ఇస్తారు మీరు మరి? 10కి 5 కూడా నేనైతే. అవునా? సరే.